హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు సొరకాయతోటి హెల్దీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. దానికి నేను ముందుగా ఒక చిన్న సొరకాయ ముక్క అయితే కట్ చేసుకున్నాను. ఒక చిన్న సొరకాయలో ఒక చిన్న ముక్క కట్ చేసుకుని ఒక హాఫ్ ముక్క అయితే కట్ చేసుకొని దాన్ని తోలు తీసేసి మొత్తం ఇట్లా తురిమి పక్కన పెట్టేసుకున్నాను. ఒక ఆనియన్ అయితే కట్ చేసి ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాను. చాలా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి సొరకాయలో. సొరకాయ బాడీకి చాలా చలవ చేస్తుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర యాడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని దానిలోకి దీనిలోకి 3 రకాల పిండిలు అయితే నేను యూజ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి గోధుమ పిండి, బియ్యం పిండి, జొన్న పిండి. ఒక పావు కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. దానిలోనే ఒక పావు కప్పు బియ్యం పిండి, ఒక పావు కప్పు జొన్న సద్ద కలిపిన పిండి. జొన్న సద్దులు కలిపి నేను మిక్సీ పట్టించుకున్నానండి, గ్రైండర్ పట్టించుకున్నాను. దానిలో నేను ఒక పావు కప్పు దీనిలోకి యూజ్ చేస్తాను. జొన్న రొట్టెలాగే కాకపోతే దీనిలో కొంచెం మనం సొరకాయ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ అవి యూజ్ చేస్తాం కాబట్టి టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఆనియన్స్ కూడా కట్ చేసి ముక్కలు వేస్తాం కాబట్టి తినేటప్పుడు ఆ స్పైసీ టేస్ట్ బాగా అనిపిస్తుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి ఇది బెస్ట్ రెసిపీ. టేస్ట్ చూసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ముందుగా మిక్సీ పెట్టుకున్నటువంటి సొరకాయ పేస్ట్ని దానిలో యాడ్ చేశాను. నేను పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర కూడా పేస్ట్ చేసుకున్నాను కదండి. కొంచెం పేస్ట్ కాదు, పచ్చా పట్టుకున్నాను. దీనికి చుక్క వాటర్ కూడా అవసరం అవ్వదు. ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదే మొత్తం పిండి మొత్తం కలపడానికి యూస్ అవుతుంది. కొంచెం నువ్వులు యాడ్ చేశానండి. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. చూసారు కదా, పిండి మొత్తానికి నుంచి ఒక వాటర్ కూడా పోయకుండా మొత్తం మిక్స్ చేసుకున్నాను. శుభ్రంగా పిండి అంతా పర్ఫెక్ట్గా కలిపేసుకున్నాను. దానిలోనే కొంచెం ఆయిల్ వేసేసి ఒక 5 minutes పక్కన పెట్టేస్తాను. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక చిన్న సొరకాయ ముక్కకి పావు కప్పు అంటే మొత్తం 3/4 కప్పు పిండి అయితేనండి మూడు రొట్టెలు అయితే అవుతాయి. హాఫ్ కప్ యూస్ చేసుకుంటే మీకు మంచిగా ఒక 2 మనుషులకైతే సరిపోతుంది. కొలతలు అయితే ఇంక అట్లా ఉంటాయండి. నేనైతే ఒక్కడి కోసం అని చెప్పేసి చేస్తాను. అందుకోసం అని చెప్పేసి నేను క్వాంటిటీస్ తక్కువ తీసుకున్నాను. కావాలనుకుంటే మీరు ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు రొట్టెలు చేయాలంటే నేను ఒక క్లాత్ని తడిపి పక్కన పెట్టేసుకొని క్లాత్ మీద చిన్న ముద్దలు మనకి ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకొని దాన్ని రొట్టెల్లాగా ఒత్తేసుకోవడమేనండి. నేను క్లాత్ తడిపి పక్కన పెట్టుకున్నాను. దీని మీద రొట్టెల్లాగా తయారు చేసుకోవటమేనండి. చూసారు కదా, ఇంకా చేతితో మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు వచ్చినంత పద్ధతిగా అయితే చేసేసుకోవాలి. ఇదిగో చూసారు కదండి, మనకు సరిపోయినంత సైజ్ అయితే యూస్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. మనకి ఎంత కావాలంటే అంత. లోపల పిండి అనేది కుక్ అయ్యేలాగా అంటే కొంచెం పలచగానే చేసుకోవాలి. ఇది చేసేసుకొని క్లాత్తో పాటు అంతే ప్యాన్ పైన వేసేసుకోవాలి. చేతితో తీస్తే రాదు. దీన్ని క్లాత్తో పాటు తీసేసి క్లాత్ని ప్యాన్ మీద ఇట్లా వేసేసి
రొట్టెని ప్యాన్ మీద వేసి క్లాత్ని తీసేయాలి. చూసారు కదండి, ఇట్లా పలుచగా నొక్కోవాలి. నొక్కిన తర్వాత దీన్ని బాగా వేడి ప్యాన్ పైన వేసేసి సిమ్లో పెట్టేసుకొని దాని మీద ఒక మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయ్యేలా చూసుకోవాలి. అది కుక్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి అయితే తయారు చేసుకున్నాము. నేనైతే ఫస్ట్ ఇది నార్మల్గా వేసాను. ఇప్పుడు రెండో దాని మీద మనం పైనుంచి కొన్ని నువ్వులు అయితే దాని మీద అద్దుకోవాలి. అంటే ఊడిపోకుండా బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యేలాగా దాన్ని కాల్చుకోవాలన్నమాట. ఇది మొత్తం సిమ్లోనే జరగాలి. హైలో పెట్టామంటే లోపల పిండి అనేది మొత్తం కుక్ అవ్వదు పర్ఫెక్ట్గా. చూసారు కదా, దీని మీద టేస్టీ సొరకాయ జొన్న రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయండి. మీరు ట్రై చేయండి. నాకు ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా ఈజీ, సింపుల్ ప్రాసెస్.